మనీ ఒకసారి పాట పాడరా ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుల్ ఫన్నీ వీడియో ఉంది. చాలామంది వీడియో వేస్తలేడు ఏదో ఒరుతున్నాడు అనుకుంటారు. బట్ నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వీడియో ప్లే అవుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఎక్కువ ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో జరిగింది ఏంటి అంటే ఫుల్ వీడియో ప్లే అవుతుంది. 2 నిమిషాలు ముచ్చట చెప్తా. ఏంటిది అంటే మన అభయ్ నవీన్ మణికంఠని కలవడం జరుగుతుంది. అక్కడ ఏదైతే మనకు బిగ్ బాస్ స్టార్టింగ్లో నువ్వు ఎలిమినేట్ అవుతావు మణికంఠ అని మన డైరెక్టర్ గారు చెప్తారు కదా, అప్పుడు ఏం చెప్తారంటే ఒక పాట పాడంటే అఖిల బ్రహ్మాండ కోటి ఏదైతే పాడతాడో ఇది మస్తు ఫేమస్ అయింది. సో దాని గురించి అభయ్ నవీన్ ఇంకా మణికంఠ మాట్లాడుతారు. పాట పాడతాడు మణికంఠ, ఒకసారి చూడరు అది. ఫైనల్లీ చాలా రోజుల నుంచి అడుగుతారు కలుస్తాడు అని ఇలా కలిసిండు. మనీ ఒకసారి పాట పాడరా ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్, నీ ఫ్యాన్స్ కోసం ఒక్కసారి. ఫ్యాన్స్ కోసం నేను పాడాను ఆల్రెడీ ఒక షోలో. ఎంతమంది వాడిస్తే ఇప్పుడు వాడు ఒక్కసారి 1 లిరిక్. అఖిల బ్రహ్మాండ కోటి, దానికి 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారా? See you. Bye. సో ఇది జరిగిన ముచ్చట. ప్రస్తుతానికి వీళ్ళు వచ్చేసి గ్రాండ్ ఫినాలే షూటింగ్లో ఉన్నారు. అంటే సాటర్డే సండే అంటూ 2 భాగాలుగా షూటింగ్ జరుగుతుంది. అందులో నిన్న టాప్ 2 అంటే టాప్ బాటమ్ 2లో ప్రేరణ, అవినాష్ వీళ్ళిద్దరు ఉండే కాబట్టి వాళ్ళు టాప్ 5లో అవినాష్, ఇంకా టాప్ 4లో ప్రేరణ అనేది ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఇక్కడ హౌస్లో వచ్చేసి 3 ఉన్నారు. ప్రతి సీజన్లో 2 వచ్చుతారు. బట్ ఇక్కడ 3 నుంచి ఏం చేస్తారో ఏందో అనే దాని గురించి చూడాలి. ఈ 3లోకి వెళ్ళి టాప్ 3 టాప్ 2 విన్నర్ ఎవరు అవుతారో అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే విన్నర్ అనేది మనకు గంట ముందు షూటింగ్ చేసి ఆ గంట ఏదైతే ఉందో బయటికి తెలియకుండా మనకు ప్రొజెక్ట్ అయితే చేస్తారు, రివీల్ అయితే చేస్తారు, టెలికాస్ట్ అయితే చేస్తారు. సో దాని గురించి విన్నింగ్ రియాక్షన్ వీడియో అనేది కూడా ఈ ఛానల్లో వస్తుంది కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు నిఖిల్, నబీల్ ఇంకా గౌతమ్లో అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్.